గౌతమ్ అదానీ వెలుగులు నింపే విద్యుత్ నుంచి వంట నూనె దాకా, పోర్టుల నుంచి వంట గ్యాస్ దాకా ప్రతి రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తూ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగారు ఆయన. ఇండియాలో రెండో అత్యంత ధనవంతులు అయ్యారు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలను విస్తరిస్తూ వేల కోట్ల పెట్టుబడులతో ఎందరికో ఉపాధిని కల్పిస్తూ దిగ్గజ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. తాజాగా వారసత్వ ప్రణాళికను ప్రకటించిన అదానీ త్వరలో రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ న్యూస్ ఇప్పుడు బిజినెస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన తర్వాత వ్యాపారాలన్నీ కూడా ఎవరి చేతుల్లోకి వెళ్తాయని ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం 62 ఏళ్ల వయసు ఉన్న గౌతమ్ అదానీ తన 70వ ఏట బాధ్యతల నుంచి వైదొలుగుతారని ఇప్పటికే ప్రకటించారు. 2030లో వ్యాపార సామ్రాజ్య పట్టపు పగ్గాలను తన వారసులకు కట్టబెడతారని చెప్పారు ఆయన. బాధ్యతల బదిలీ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా సజావుగా జరగాలని రెండో తరానికి సూచించినట్లుగా అదానీ పేర్కొన్నారు. గౌతమ్ అదానీ పదవీ విరమణ చేసిన తరువాత తన కుమారులు కరణ్ అదానీ, జీత్ అదానీలతో పాటు సోదరుడి కుమారులు ప్రణవ్ అదానీ, సాగర్ అదానీ సంస్థలో సమాన లబ్ధిదారులు అవుతారని అన్నారు. ప్రస్తుతం అదానీ కుమారుడు కరణ్ అదానీ పోర్ట్స్ ఎండీగా, జీత్ అదానీ ఎయిర్పోర్ట్స్ డైరెక్టర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అలానే ప్రణవ్ అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్గా, సాగర్ అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ $213 బిలియన్ గా ఉంది. మొత్తం 10 నమోదిత కంపెనీలు అదానీ గ్రూప్లో ఉన్నాయి. అయితే ఇన్ఫ్రా, షిప్పింగ్, పోర్ట్స్, సిమెంట్, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ స్పోర్ట్స్, మీడియా సహా పలు రంగాల్లో అదానీ గ్రూప్ విస్తరించి ఉంది. అయితే గౌతమ్ అదానీ రిటైర్ అయిన తరువాత వ్యాపారాలను తన వారసులకు కలిసి నిర్వహిస్తారా లేదా వేరువేరుగా ఉంటారా అనేది ఇంకా తెలియాల్సింది. వ్యాపారాలన్నింటినీ కూడా వీరు ఒక కుటుంబ ట్రస్ట్ కింద నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్లో వీరు 4 సమాన వాటాదారులని గౌతమ్ అదానీ ఇప్పటికే క్లారిటీను కూడా ఇచ్చారు. ఇక వ్యాపార స్థిరత్వానికి వారసత్వం కీలకంగా మారుతుందని, తన తరువాత వచ్చిన వారసులు నిబద్ధతతో పనిచేస్తున్నారని ఆయన ఇప్పటికే పేర్కొన్నారు. ఎలాంటి వారసత్వం లేకుండా సొంతంగా ఎదిగి సంపన్నుడైన గౌతమ్ అదానీ 20 ఏళ్ల వయసులోనే సెల్ఫ్ మేడ్ మిలియనియర్ టైటిల్ ను కూడా సొంతం చేసుకున్నారు. దేశంలో పాతుకుపోయిన టాటా గ్రూప్, రిలయన్స్ కు పోటీగా గౌతమ్ అదానీ నిలబడ్డారు. అదానీ గ్రూప్స్ ను దేశంలోనే అతిపెద్ద వ్యాపార సమూహాల్లో ఒకటిగా నిలబెట్టారు. మరి గౌతమ్ అదానీ రిటైర్మెంట్ తర్వాత ఆయన వారసులు వ్యాపారాలను ఏ మేరకు ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.